దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది సీఈసీ. ఈ నెల 141న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజున కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ సహా హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనుండగా అసోం, బీహార్, మహారాష్టలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది సీఈసీ. ఈ నెల 14 నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజున కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ సహా హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనుండగా అసోం, బీహార్, మహారాష్టలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పన్న. మొత్తంగా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలను నింపడానికి ఈసీ కసరత్తు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఈ నెల 14 నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అదే సెప్టెంబర్ 3వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం కల్లా కౌంటింగ్ ఫలితాలు కూడా విడుదలవుతాయి. సో మొత్తంగా పోలింగ్ సెప్టెంబర్ 3వ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ 21 వరకు నామినేషన్ స్వీకరణ కార్యక్రమం జరగబోతుంది. అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 12 రాజ్యసభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలే, అంటే మొత్తం మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, హర్యానా, అస్సాంలో బీహార్ ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి. దాంతో పాటుగా బీహార్, మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షాలతో ప్రభుత్వం. సో మెజార్టీ స్థానంలో దీంట్లో 12లో 11 దాదాపుగా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కు ఒక రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ చూసుకుంటే ఈ 12 స్థానాల్లో ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాలు రాజ్యసభలో దక్కబోతున్నాయి. అంటే గతంలో చూసుకుంటే కొద్దిగా బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువ ఉందనుంటుంది. ఈసారి దాని బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బీజేపీ 12 రాజ్యసభ స్థానాల్లో 11 కైవసం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ తదుపరిగా రాజ్యసభలో ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో కావచ్చు, తీర్మానాలు బిల్లుల ఆమోద విషయంలో కొంత బీజేపీకి వెసులుబాటు కలిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక స్థానము, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర ఇక్కడ కూడా ఈ రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా చూసుకుంటే అస్సాం, బీహార్, మహారాష్ట్రలో మాత్రం 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ మొత్తంగా ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్రలో మరి బీజేపీ ఒక స్థానం పోటీ చేసి ఇంకో స్థానంలో మాత్రం అటు మిత్రపక్షాలైన వాటికి ఇంకో సీటు కేటాయించే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రకంగా మొత్తంగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి మరోసారి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు కొంత ఈ హడావిడి కొనసాగుతుంది. మరో 4 రోజుల పాటు ఈ రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల హడావిడి కొనసాగే అవకాశం ఉంది.